ముఖ్యంగా ఈ భారతీయ కుటుంబాల్లో ఆడపిల్లలకు ఆస్తి హక్కు అన్నటువంటి విషయం మీద రకరకాల సందేహాలు, చర్చనీయాంశాలు ఎప్పటికి కూడా సర్వత్రా జరుగుతూ ఉంటాయి. రకరకాల ఆధారాలు ఉంటాయి. పెళ్లి అయిపోయింది కాబట్టి ఆడపిల్లని పెళ్లి చేసి పంపించేసాం. పెళ్లి చేసేటప్పుడు ఎంతో కొంత ఖర్చు అయింది. ఆమెకి అన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టాం, బంగారాలు ఖర్చు పెట్టాం, ఆమెకి కట్నం ఇచ్చాం అని చెప్పి చాలా సందర్భాల్లో ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం కొన్ని కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది. దీని మీద రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1983లో ఒక చట్టం తీసుకొచ్చారు. ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కులో 33% వాటా ఇవ్వాలి అని చెప్పి. దాని తర్వాత తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాల్లో కూడా చేసినప్పుడు కూడా 2005లో ఒక చట్టం వచ్చింది. దేశవ్యాప్తంగా ఒకే ఒక చట్టం. ఆ చట్టం ప్రకారం ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కులో వాటా ఇవ్వాల్సిందే అని ఆ చట్టం స్పష్టంగా చెప్తుంది. లేదండి మేము పెళ్లి చేసి అమ్మాయిని పంపించేసాం కాబట్టి ఆస్తి హక్కులో వాటా ఉండదు. ఇప్పుడు పూర్వీకుల నుంచి ఒక ఆస్తి వస్తుంది, దాన్ని విభజించుకునే క్రమంలో పుట్టినప్పుడు అంటే బిడ్డ ఎలా అయితే కడుపు నుంచి బయట పుడతాడో ఇమ్మీడియట్గా అతనికి ఎలా అయితే హక్కు ఉంటుందో ఆ ప్రాపర్టీ మీద కొడుకుకి ఎలా ఉంటుందో ఆడపిల్లకు కూడా అదే విధంగా ఉంటుంది అని స్పష్టంగా ఈ యొక్క చట్టం చెప్పడం కూడా జరిగింది. అంటే పెళ్లి చేసామా, పెళ్లి చేయలేదా, ఆడపిల్లకి చదివించామా, చదివించినది, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోరు, గుర్తుపెట్టుకోండి. అయితే ఆడపిల్లలకు ఆస్తి హక్కు అనేది ఎట్టి పరిస్థితుల్లో మగపిల్లలతో సమానంగా వాటా ఇవ్వాలి. అయితే ఇక్కడ రెండు చిన్న కీ పాయింట్స్ ఉన్నాయి, నేను కూడా మీకు చెప్తాను, విషయాలు గుర్తుపెట్టుకోండి. 2005కు ముందే ఆ ప్రాపర్టీ ఆ తండ్రి విభజన చేసేసాడు అనుకోండి, ఆ ప్రాపర్టీ ఎవరికో బిఫోర్ 2005 ఆ పార్టీషన్ జరిగిపోయి అనుకోండి, ఇప్పుడు మళ్ళా కూతురు నాకు ఆ ప్రాపర్టీలో షేర్ ఉందని అడిగాక మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా తండ్రి మరణించేసాడు అనుకోండి, తండ్రి మరణించిన అంటే 2005కి బిఫోర్ తండ్రి మరణిస్తే ఆ వాటాలో కూడా ఆ ఆడపిల్ల ఆస్తి హక్కును వాటా అడిగే పరిస్థితి కూడా కొంత ఇబ్బంది అవుతుంది. ఇది కాకుండా తండ్రి స్వార్జితమైన ఆస్తి అంటే తన సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో అందులో కూడా ఆడపిల్లలకి మగపిల్లలకి అంటే అబ్బాయిలకి ఎలా అయితే కొడుకులకి ఎలా అయితే ఉంటుందో వీలునామా రాయకుండా చనిపోతే, ఆ తండ్రి వీలునామా రాయకుండా మరణిస్తే మగపిల్లలకి ఎలా అయితే వాటా ఉంటుందో అదేవిధంగా ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కులో వాటా ఉంటుంది. ఇది క్రిస్టల్ క్లియర్. సో గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి మీకు ఏదైనా సూచనలు, సలహాలు కావాలంటే కింద స్కూల్లో వచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మా లీగల్ టీం మీకు అందుబాటులోకి వచ్చి దీన్ని అందించే ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.